మొత్తం ఏఐ వెంట పరుగులు తీస్తోంది. ఏ చిన్న డౌట్ ఉన్నా ఏఐని అడగటం పరిపాటిగా మారిపోయింది. ఇదివరకు అందరూ గూగుల్ పై ఆధారపడితే ఇప్పుడు ఏఐని అడుగుతున్నారు. రీసెంట్ గా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏఐ పై హెచ్చరికలు జారీ చేశారు. ఏఐ చెప్పే ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మొద్దంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే గూగుల్ జెమినాయ్ అనే ఏఐ చాట్ బాట్ ని తీసుకొచ్చింది. అలాంటి సమయంలో ఏకంగా గూగుల్ సీఈఓనే ఏఐ నమ్మొద్దు అనటం ఇప్పుడు సంచలనంగా మారింది. కేవలం కొన్ని క్లిక్లతో అపారమైన సమాచారాన్ని మన చేతుల్లోకి తెచ్చేస్తోంది ఏఐ. కార్ల నుంచి క్యాన్సర్ పరిశోధనల వరకు ప్రతి రంగాన్ని ఏఐ మార్చేస్తోంది. ఇప్పుడు ఏఐ వేగం కూడా పెరిగింది. ఏ చిన్న అవసరం వచ్చినా ఏఐనే అడుగుతున్నారు. డాక్టర్ల సలహాలను కూడా వదిలేసి ఏఐ చెప్పిందే వేదంగా భావిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరికలు జారీ చేశారు. కృత్రిమ మేధస్సు వ్యవస్థలు కూడా తప్పులు చేస్తాయి, తప్పుడు సమాధానాలు ఇస్తాయి, హాలుసినేషన్ చెప్తాయి. అందుకే వినియోగదారులు ఏఐపై పూర్తిగా ఆధారపడకూడదు. ఒకే ఏఐ టూల్ను మాత్రమే నమ్మి కూర్చోకూడదు. బదులుగా బహుళ మార్గాల్లో సమాచారాన్ని వెతకాలి, పోల్చి చూడాలి, క్రాస్ వెరిఫై చేయాలి అంటూ ఏఐ వాడకంపై హెచ్చరించారు. అపారమైన డేటాను చదివి ఒక సమాధానం ఇవ్వగలిగినంత మాత్రాన ఆ సమాధానం నిజమని భావించి గుడ్డిగా నమ్మొద్దని ఆయన హెచ్చరించారు. గూగుల్ సొంతంగా మే నెలలో జెమినీ ఏఐ చాట్బాట్ను లాంచ్ చేసింది. దానిపై కూడా సుందర్ పిచాయ్ స్పందించారు. జెమినీ రూపొందించినప్పుడు వీలైనంత ఎక్కువ ఖచ్చితత్వం ఉండేలా ప్రయత్నించామని, కానీ ఇప్పటికీ అందులో తప్పులు దొర్లే అవకాశం ఉందన్నారు. అందుకే ఒక్క ఏఐ మాత్రమే చూసి నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదమని సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏఐ రంగంలో చాట్ జీపీటీ, జెమినీ, క్లాడ్, గ్రాక్ అన్నీ పోటీ పడుతున్నాయి. జనం ఏదో ఒకటి అడిగి వచ్చిన సమాధానం నిజమనుకుని షేర్ చేస్తున్నారు. దానివల్ల తప్పుడు సమాచారం వైరల్ అవుతోంది. ఇటీవలే గూగుల్ ఏఐ ఒక ప్రశ్నకు హిట్లర్ మంచి నాయకుడు అని సమాధానమిచ్చి వివాదంలో పడింది. ఈ నేపథ్యంలోనే సుందర్ పిచాయ్ గూగుల్ సెర్చ్ను ఆశ్రయించి బహుళ సోర్సెస్ చూసి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఏఐ రంగంలో ఇప్పుడు పెట్టుబడుల వరద పారుతోంది. ఇది బబుల్గా మారి పేలిపోతుందా అనే ప్రశ్నకు సుందర్ పిచాయ్ సమాధానమిచ్చారు. ప్రతి కంపెనీ అప్రమత్తంగా ఉండాలని, ఏఐ బబుల్ పేలితే దాని ప్రభావం అందరిపై పడుతుందన్నారు. అందులో గూగుల్ కూడా మినహాయింపు లేదన్నారు. 2000 సంవత్సరంలో .com బబుల్ పేలినట్లు ఏఐ బబుల్ కూడా పేలవచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు. గూగుల్ సెర్చ్ ప్రపంచంలోని అత్యంత విశ్వసనీయ సెర్చ్ ఇంజిన్. ఖచ్చితమైన సమాచారం కోసం కోట్లాది మంది దానిని వాడుతున్నారు. గూగుల్ ఎంత ఖచ్చితత్వం కోసం కృషి చేసినా ఇంటర్నెట్లోని సమాచార సముద్రం అంతా సరిగా ఉండదు. ఏఐ టూల్స్, సెర్చ్ ఇంజిన్లు అన్నీ ఆ డేటాని ఆధారంగా తీసుకుంటాయి. అందుకే ఏఐ చెప్పిందంటే అదే నిజమనే ఆలోచన పూర్తి ప్రమాదకరమని సుందర్ పిచాయ్ సూచించారు. మానవుల స్థాయి రీజనింగ్, క్రియేటివ్ రైటింగ్, హై లెవెల్ అనాలిసిస్ అన్నీ చేయగలిగేలా గూగుల్ జెమినీ ఏఐని తీసుకొచ్చింది. ప్రస్తుతం దీన్ని కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఇందులో కూడా తప్పులుంటాయని సుందర్ పిచాయ్ అంగీకరించారు. దీంతో ఇప్పుడు ఏఐ విప్లవం ఎంతకాలం కొనసాగుతుంది అనే ప్రశ్న తలెత్తుతోంది. సోషల్ మీడియా, క్రిప్టో, స్టార్టప్లలా ఏఐ కూడా ఏదో ఒక రోజు కూలిపోతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. పిచాయ్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. టెక్ జైంట్ అయిన గూగుల్ సీఈఓనే ఏఐపై అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో చాలా మంది వినియోగదారులు, పెట్టుబడిదారులు, పాలసీ మేకర్లు ఇప్పుడే ఆలోచించాల్సిన సమయం వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచం ఏఐను దేవుళ్ల స్థాయిలో చూస్తున్న వేళ దీనివల్ల వచ్చే ఉద్యోగ నష్టాలు, దీనివల్ల మారిపోతున్న మనుషుల ఆలోచన ధోరణులపైన చర్చ జరగాల్సిన అవసరం ఉందంటున్నారు. ఏఐ ఎప్పుడూ ఒక సహాయకుడు మాత్రమేనని, ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మనుషులపైనే ఉంటుందని, గుడ్డిగా ఏఐ చెప్పిన దాన్ని అనుసరించకూడదని హెచ్చరిస్తున్నారు.